ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ ఉన్నతి, ఆంధ్రప్రదేశ్ ప్రగతి, తెలుగు వాళ్ళ గౌరవం, వీటి గురించి మాట్లాడడానికి ఎప్పుడు మన కోసమనే ఛానల్ ముందుంటుంది. నో కాంప్రమైజ్ ఇన్ ఇట్. ఈ విషయం మీకు నచ్చినట్టయితే, ఈ విషయం మీరు నమ్మినట్లయితే కీప్ సబ్స్క్రైబింగ్ ఈ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అయినంత మందికి మన యొక్క కంటెంట్ చేరే విధంగా మీ సబ్స్క్రిప్షనే మనల్ని ముందుకు నడిపిస్తుంది. సో రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని అనూహ్యమైన సంఘటనలు, నాట్ రిలేటెడ్ టు ద డెవలప్మెంట్, నాట్ రిలేటెడ్ టు ద అడ్మినిస్ట్రేషన్, కానీ ఒక రకమైన భయానకమైన వాతావరణం. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇరిటేట్ అయి అసహించుకునే విధంగా ప్రవర్తిస్తున్న ఆంధ్ర ప్రజలు నెంబర్ 1. నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని మాట్లాడుతూ కథనాలు రాస్తున్న ఆంధ్రజ్యోతి లాంటి ఛానల్స్, వాటి హిడెన్ ఎజెండా మనం చూస్తూ ఉండగానే ఆంధ్రప్రదేశ్కి చెందిన 4-5 మంత్రులు ఫారెన్ టూర్కి వెళ్ళారు. దేనికి? సింగపూర్లో అర్బన్ ప్లానింగ్ని, ఆ విధానాలను అర్థం చేసుకొని అమరావతిలో ఇంప్లిమెంట్ చేద్దామని, బ్యాక్డ్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇలా ఒక 5 మంత్రిత్వ శాఖలకు చెంది బీసీ జనార్దన్ రెడ్డి గారు, వంగలపూడి అనిత గారు అండ్ సత్యకుమార్ గారు హెల్త్, ఈ 5 మంత్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక డెలిగేషన్గా సింగపూర్కి వెళ్ళారు. దేనికి అంటే అమరావతిని ఎలా నిర్మించాలి, అమరావతి ఒక డెవలప్మెంట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని అర్థం చేసుకోవడానికి స్టడీస్ కోసం వీళ్ళు వెళ్ళారంట. ఒక్కొక్కరు మరి మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, టీసీఎస్ లాంటి కంపెనీలను హెడ్డింగ్ చేస్తున్నారు కదా. ఒక్కొక్కరు గొప్ప గొప్ప చదువులు చదివారు. ఒకరేమో ఆర్కిటెక్ట్, ఒకరేమో అర్బన్ ప్లానర్, ఒకరేమో హెల్త్ సంబంధించిన డాక్టర్. ఇలా ఒక్కొక్కరు తమ తమ స్థాయిలో గొప్ప గొప్ప స్థితిలో ఉన్నారని అనుకున్నారో ఏమో చంద్రబాబు నాయుడు గారు, నాకు తెలియదు. కానీ హీ హాస్ సెంట్ 5 మినిస్టర్స్, అది కూడా ప్రజల సొమ్ముతో. ఎంప్లాయీస్ కియడానికి డబ్బులు లేవు, కానీ అమరావతిలో అర్బన్ డెవలప్మెంట్ ఎలా ఉండాలో చూడటానికి, డెవలప్మెంట్ని ఎలా స్థిరీకరించాలి, ఎలా ప్లాన్ చేయాలి అని చెప్పడానికి వీళ్ళు 5 మంది ఆ సింగపూర్కి వెళ్ళారు. ఈ రోజు ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్న వాళ్ళు ఒక 10 సంవత్సరాల క్రితం ఆన్ రోల్ అంటూ అమెరికాలకు, యూకేలకు వెళ్ళేవాళ్ళు. ఈరోజు ఏ కంపెనీ తీసుకెళ్లట్లేదే? ఎందుకు? టెక్నాలజీ పెరిగింది. జూమ్ కాల్స్ లోనే సగం పనులు అయిపోతున్నాయి. జూమ్ కాల్స్ లోనే ఆఫీస్కి వెళ్లకుండా కూడా సగం పనులు అయిపోతున్నాయి. ఈ రోజు ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్న ఈ రోజు 5 మంది మంత్రులు who are fit for no any technical knowledge, who don't have any technical knowledge, సింగపూర్కి వెళ్ళారు. ఎవరితో వెళ్ళారు? వాళ్ళు స్పెషల్గా వెళ్ళారు. వీళ్ళు వెళ్ళినన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ నుంచి మన ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మిస్సింగ్. సో మనం కావాలంటే ఇక్కడ ఒక కాన్స్పిరేషన్ థియరీని కుక్ చేయొచ్చు. విద్యాశాఖ మంత్రి, టీడీపీ ఒక నేషనల్ స్థాయి లీడర్ ఎక్కడికో పోయాడు. అదే టైంలో ఆంధ్రప్రదేశ్ చెందిన 5 మంది కీలకమైన నేతలు, మంత్రులు సింగపూర్ పర్యటనకు వెళ్ళటం, ఇక్కడ ఒక కాన్స్పిరసీ థియరీని మనం కుక్ చేయొచ్చు. కానీ మన విజన్ కానీ, మన ఆలోచన కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకు అనవసరం. కానీ రాష్ట్ర సంపదను ఎలా దోచిపెడుతున్నారు? ఇవాళ ప్రపంచ దేశాలకు అడ్మినిస్ట్రేషన్లో ఇండియా, భారతదేశంలోని కౌటిల్య అర్థశాస్త్రం మార్గాన్ని చూపించింది. గొప్ప గొప్ప కంట్రీస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ని అబ్జర్వ్ చేసుకున్నాయి. గొప్ప గొప్ప కంట్రీస్ ఇండియన్ టౌన్ ప్లానింగ్ని తమ కంట్రీస్లో ఇంప్లిమెంట్ చేశాయి. ఎందుకు? సింగపూర్లో కూడా కన్జర్వేషన్ ఆఫ్ లిటిల్ ఇండియా 1989లో అండ్ ఆర్కిటెక్చరల్ డిజైన్ ఆఫ్ ఇండియన్ హెరిటేజ్ సెంటర్ ఇన్ 2015, సిటీ హాల్, సెయింట్ ఆండ్రూస్ క్యాథెడ్రల్ లాంటి ఎన్నో కట్టడాలను సింగపూర్లో ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్తో కట్టారు. సో ఇండియా ఈజ్ రిచ్ ఇన్ హెరిటేజ్, ఇండియా ఈజ్ రిచ్ ఇన్ టెక్నాలజీ, ఇండియా హ్యాస్ ఎ రిచ్ టెక్నాలజికల్ కెపాసిటీ, ఇండియా హ్యాస్ ద చీపెస్ట్ లేబర్ ఇన్ ద వరల్డ్, ఇండియా హ్యాస్ అ క్వాలిటీ లేబర్ ఇన్ ద వరల్డ్. అటువంటి ఇండియాను వేరే కంట్రీస్ ఎంప్లాయ్ చేసుకుంటా ఉంటే, దుబాయ్లో ఉండే సగం మంది ఆర్కిటెక్చర్స్ ఇండియన్ వాళ్ళు అయి ఉంటే, మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 5 మంది మంత్రులు ప్రజల సొమ్ముతో అమరావతి పేరు చెప్పి సింగపూర్ ట్రిప్ వేశారు. అది కూడా అధికారం లేకుండా. నిజానికి ఎవరండి వెళ్లాల్సింది? ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఎందుకంటే వాళ్ళు వరల్డ్ ఆర్కిటెక్చర్, వరల్డ్ హెరిటేజ్ గురించి, వరల్డ్ డెవలప్మెంటల్ ప్యాటర్న్స్ గురించి, వరల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, వరల్డ్ ఎకానమీ గురించి చదువుకొని ఐఏఎస్లు, ఐపీఎస్లు అయి ఉంటారు. వాళ్ళు వెళ్ళి, ఒక డెలిగేషన్ వెళ్ళి అక్కడి నుంచి ఒక నాలెడ్జ్ఫుల్ ఇన్సైట్స్ తీసుకొని ఇండియాకి వచ్చి ప్రజలకు వివరంగా, సవివరంగా ముఖ్యమంత్రి గారిని పెట్టుకొని, లేదా ఐటీ మంత్రిని పెట్టుకొని, లేదా పవన్ కళ్యాణ్ని పెట్టుకొని వివరిస్తే దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. ఇదిగో మేము సింగపూర్కి వెళ్ళాము, ఈ పర్టికులర్ విధానాలను అబ్జర్వ్ చేసుకున్నాము, మన ఆంధ్రప్రదేశ్లో అమరావతి కన్స్ట్రక్షన్లో వీటిని మనం వినియోగించబోతున్నాము, ఇదిగో ఈ టెక్నాలజీ ఉన్న వాల్ స్ట్రక్చర్ని మనం డెవలప్ చేస్తున్నాము, ఈ టెక్నాలజీ ఉన్న బిల్డింగ్ స్ట్రక్చర్ని మనం డెవలప్ చేస్తున్నాము ప్రజలకు వివరిస్తూ ఆ కన్స్ట్రక్షన్ విధానాలను కళ్ళ కట్టినట్టు చూపిస్తే ప్రజలకు అర్థమవుతుంది, ఇంటెలెక్చువల్స్ సాటిస్ఫై అవుతారు, ప్రజల సొమ్ము సద్వినియోగం అవుతుందన్న ఒక
ఒక హ్యాపీనెస్ ఉంటుంది జనాల్లో. కానీ ఇక్కడ అచ్చెన్నాయుడు గారు, సత్యకుమార్ గారు, వంగలపూడి అనిత గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు అండ్ నారాయణ గారు, వీళ్ళు 5 మందిని ఫారెన్ పంపించడంలో అర్థం ఏమన్నా ఉందా? ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఆర్థిక సంక్షోభంలో నలిగిపోతుంది. లక్షల జీతాలు తీసుకుంటున్న ఈ మంత్రులు ఆన్లైన్లో అయిపోయే పనికి ఎందుకు వీళ్ళు సింగపూర్ ట్రిప్ వేయాలి? మన భారతదేశంలో ఎన్నో గొప్ప గొప్ప సిటీస్ ఉన్నాయి. ముంబై ఉంది, కోల్కతా ఉంది, చెన్నై ఉంది, బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది. ఈ సిటీస్లో ఫారెన్ కంపెనీస్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది? వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. 100% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన ఇండియా అలౌ చేసింది. వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ మనీ తీసుకుంటున్నారు, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ చేస్తున్నారు. తద్వారా వచ్చే బెనిఫిట్స్ని వాళ్ళ కంట్రీకి అక్రూ చేసుకుంటున్నారు. మన ఇండియా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా డెవలప్ అవుతుంది, ఆర్థికంగా కూడా డెవలప్ అవుతుంది. మన ఇండియాలో గొప్పగా సిటీలను కన్స్ట్రక్ట్ చేసిన విధానం చూస్తే ఏ సిటీలో అయినా బ్రిటిష్ వారు కానీ, డచ్ వారు కానీ, పోర్చుగీస్ వారు కానీ, యుఎస్ వారు కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. నో సిటీ హ్యాస్ అన్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద సింగపూర్. సింగపూర్ భారతదేశానికన్నా ఒక్క స్టెప్ పైన ఉందన్న మాటే కానీ సింగపూర్ భారతదేశానికన్నా చాలా పారామీటర్స్లో వరస్ట్గా బతుకుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 1995లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు ఈ చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్ పిచ్చేంటో నాకు తెలియదు. అక్కడ ఆయన ఏం దాచిపెట్టి వచ్చారో, ఏం చూడటానికి వెళ్తుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వింటున్నా చంద్రబాబు నాయుడు గారు అంటే సింగపూర్ అంటే చంద్రబాబు నాయుడు గారు. ఐ డోంట్ నో వాట్ ఇస్ ద రిలేషన్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు విత్ సింగపూర్. ఇప్పుడు గుజరాత్లో ధోలేరా అని ఒక ప్రాంతం ఉంది. ఇది ఖచ్చితంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో డెవలప్ అవ్వబడుతుంది. అదే గుజరాత్లో గిఫ్ట్ సిటీ అని ఒక ప్రాంతం ఉంది. గ్లోబల్ ఫైనాన్షియల్ స్టాండర్డ్స్, గ్లోబల్ ఫైనాన్షియల్ బెంచ్ మార్క్స్తో ఆ సిటీ నిర్మించబడుతుంది. ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్తోనే నిర్మించబడుతుంది. అలాగే ముంబై ప్రాంతంలో కర్నాలా, సాయి, చిర్నర్ అనే ఒక ప్రాంతం కూడా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్తో డెవలప్ అవ్వబడుతుంది. వీళ్ళందరూ చాలా నిర్దిష్టమైన విధానాలతో, చాలా నిర్దిష్టమైన ప్రణాళికతో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇంత ఉంది, ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఇంత టైం లైన్లో ఈ పర్టికులర్ ప్రక్రియను వాడి మేము కంప్లీట్ చేయబోతున్నామని ప్రజలకు క్లియర్ కట్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గివింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ఇన్వెస్ట్మెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ అమరావతి రీజన్, దట్ టు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఏపీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని వస్తున్నాయి, అవి ఎంతకు వస్తున్నాయి, ఏ ఇన్ఫర్మేషన్ కూడా ప్రజలకు ఇవ్వకపోతే అమరావతి మీద జనాల్లో క్లారిటీ ఎందుకు వస్తుంది? అమరావతి మీద ట్రస్ట్ ఎందుకు బిల్డ్ అవుతుంది? అమరావతిలో కన్స్ట్రక్షన్ కాస్ట్ కు ప్రైవేట్ ప్లేయర్స్ ఎంత ఛార్జ్ చేస్తున్నారో తెలియకపోతే అమరావతిని నమ్మాల్సిన అవసరం ఎక్కడుంది? చాలా మంది బ్లైండ్ గా ఈ దిక్కుమాలిన మీడియా ఛానల్స్ బిల్డ్ చేసిన నెరేటివ్ అదేంటి? అమరావతి అనే ఒక సంస్థను జగన్ నాశనం చేశాడు, అమరావతి ఒక ప్రాంతాన్ని జగన్ నాశనం చేశాడు, బాబాయిని చంపాడు, గొడ్డలి పార్టీ. ఒక మన ఆంధ్రప్రదేశ్లో ఒక దిక్కుమాల మీడియా యంగ్ జనరేషన్స్ ని, యూత్ ని కుల పిచ్చిలో, మత పిచ్చిలో, ఇటువంటి దిక్కుమాల ఐడియాలజీలో ట్వీక్ చేసి సరైన పందాలో ఆలోచించనీయకుండా ఇలా ట్వీక్డ్ గా ఆలోచించే విధానం ఎందుకు చేస్తుంది అంటే, ఇలాంటి మైండ్ సెట్ లో ఉన్నప్పుడు తమ పబ్బం గడుపుకోవచ్చు, అధికారంలో ఉన్న వాళ్ళతో తమ యొక్క అవసరాలు తీర్చుకోవచ్చు. పేరు మోసిన మీడియాలో దశాబ్దాల కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మీడియాలు చేస్తున్న పని ఇది. కాబట్టే వీళ్ళ అత్యంత ఇంపార్టెంట్ అజెండా ఏంటంటే, అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మీడియా హౌసెస్ వరకు వీళ్ళ అజెండా ఏంటంటే సోషల్ మీడియాలో వాయిస్ ఉన్న వాళ్ళందరినీ తొక్కేయటం, సోషల్ మీడియాని తొక్కేయటం. దేశ సంరక్షణ, రాష్ట్ర సంరక్షణ, మహిళలు ఇటువంటి విషయాలను వాడుకొని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వాళ్ళని తొక్కేయటం. ఈ రోజుకే ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ స్టేజ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ సంపాదిస్తున్న 100% నిధులు ఆంధ్రప్రదేశ్ ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. తన ఖర్చులకు కూడా, డైలీ వారి ఖర్చులకు కూడా అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇది గత ప్రభుత్వం కాదండి, 2014లో మొదలైంది. అమరావతి అనే ఒక మ్యాగ్నానిమస్ ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ అనే ఒక చిన్న రాష్ట్రం, అప్పుడే పుట్టిన రాష్ట్రం మీద పెట్టడం వల్ల ఇంపాక్ట్ పడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది. దీనికి కులాన్ని కలిపారు, మతాన్ని కలిపారు, జాతిని కలిపారు, హత్యల్ని కలుపుతున్నారు, ప్రాంత విద్వేషాలని కలుపుతున్నారు. కానీ ట్రూత్, Andhra cannot afford building a city which is costing 2 lakh crores. ఆల్టర్నేటివ్స్ చెప్తున్న ప్రతిపక్షాలను, ప్రజల్ని, సోషల్ మీడియాని తొక్కివేసినంత ఈజీ కాదు అమరావతిని హ్యాండిల్ చేయటము. ప్రజల సొమ్మును అభివృద్ధి పేరుతో దోచుకోవడం మంచిది కాదు. ఇటువంటి పరిస్థితులు ఇలాగే కానీ కొనసాగితే ఒక 3-4 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, ఆంధ్రప్రదేశ్ ఎవరైనా సరే అధికారం ఫ్రీ ఇస్తామంటే కూడా తీసుకోరు. ఎందుకంటే అప్పటికే బ్యాంకరప్ట్ అయిపోయి ఉంటుంది. ఏ మంత్రి పోతున్నా, ఏ నాయకుడు పోతున్నా రాళ్లతో కొట్టడం ఒక్కటి తక్కువ. ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి రాకూడదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి ప్రాజెక్టు గురించి పునరాలోచించాలి. లేదా ఈ ప్రాజెక్టుని కట్ డౌన్ చేసి ఎంత అవసరమో అంత మాత్రమే కట్టుకుంటే బాగుంటుంది. లేదా ప్రతిపక్షం సూచించినట్టు ప్రజలు ఎక్కడ ఉంటారో అక్కడ నిజమైన రాజధాని నిర్మించి దాన్ని ప్రజలకు అంకితం ఇస్తే ఆంధ్రప్రదేశ్ కనీసం కోమా స్థితిలో ఉన్న కొన్ని సంవత్సరాలు ఉండి తేరుకుంటుందన్నది నా అభిప్రాయం.